హాయ్ నమస్తే అండి, నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఈ రోజు అయితే మనం ఒక ఇన్నోవాతో అయితే రావడం అయితే జరిగింది. ఇన్నోవా చూసుకుంటే 2015 జెడ్ వర్షన్ అండి, వి వర్షన్ అయితే కాదు, జెడ్ వర్షన్ అంటానే మనకు 7 సీటరే వచ్చేది. ఎందుకంటే స్టార్టింగ్లోనే చెప్తుంటారు చాలా మంది 8 సీటర్ అడుగుతుంటారు. సో 8 సీటర్ అయితే కాదు, జెడ్ వర్షన్ అంటానే 7 సీటర్ వస్తుందన్నమాట బండి చూసుకుంటే. ఇంకా కలర్ విషయానికి వస్తే, కలర్ చూసుకుంటే మనకు 2014 వరకు, మనకు ఫస్ట్ నుంచి 2014 వరకు ఒక గ్రే వస్తుంది అనమాట, అంటే ఎలిఫెంట్ గ్రే వస్తుంది. సో ఈ కలర్ చూసుకుంటే 2015-16 చూసుకుంటే మనకు డార్క్ గ్రే వస్తుంది. ఈ కలర్ కి మనకు అలై వీల్స్ కూడా చూసుకోండి, మంచి లుక్ వస్తుంది. ఎందుకంటే డైమండ్ కట్ అలై వీల్స్ ప్రతి బండికి ఉంటాయి, 15 మోడల్లో ప్రతి బండికి వస్తాయి. బట్ కాకపోతే ఇది డార్క్, అంటే కలర్ డార్క్ ఉంటుంది కాబట్టి మనకి స్టీల్ ఫినిషింగ్ ఉండే అలై వీల్స్ వచ్చి చాలా లుక్ ఉంటాయి. సో ఇంకా దీనికి సంబంధించిన అంటే ఇక్కడ చూసుకోవచ్చు, క్రోమ్ గార్నిష్ బీడింగ్లు కానీ, వెనకాల డిక్కీ పట్టి కానీ, టోటల్ మనకు ఈ క్రోమ్ ఫినిషింగ్ ఎప్పుడు పడుతుందో బండి చాలా లుక్ వస్తుంది. అండ్ బండి డీటెయిల్స్ విషయానికి వస్తే 2015 రీడింగ్ విషయానికి వస్తే 2,02,000 అయితే తిరిగింది. అండ్ టైర్స్ విషయానికి వస్తే టైర్ 4 కూడా బ్రిష్ రౌండ్ టైర్స్ ఉన్నాయి, 80% టైర్స్ ఉన్నాయి. స్టెప్నీ అయితే సీల్డ్ అండి, సీల్డ్ స్టెప్నీ అనమాట. ఇంకా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందన్నమాట, ఎందుకంటే థర్డ్ పార్టీ ఉన్నారు. అండ్ కీస్ విషయానికి వస్తే 2 కీస్ అయితే ఉన్నాయండి బండికి అయితే కన్నా. ఒకసారి లోపలికి చూసుకుందాం రండి. బేసిక్గా మనకు జెడ్ వర్షన్ అంటానే వి వర్షన్ జెడ్ వర్షన్కి ఏమవుతుందంటే లోపల గేర్ నాబ్ అంటే చిన్న చేంజెస్ ఉంటాయి అంతే అండి. ఇంకా ఇంటీరియర్ చూసుకుంటే 2015 ఇంటీరియర్ అయితే మనకు ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి. 2014కి అయితే లైట్ కలర్స్ ఉంటాయి, డోర్ ప్యాడ్ కాడ నుంచి టోటల్గా చూడండి. ఈ 2015కి వచ్చే కొద్దికి డార్క్ కలర్స్ వస్తాయన్నమాట. ఇంకా సీట్ కవర్స్ చూసుకుంటే సీట్ కవర్స్ కూడా షోరూమ్ సీట్ కవర్సే ఉంటాయి ఈ బండిలో అయితే కన్నా. ఇంకా ప్లేయర్ చూసుకుంటే ప్లేయర్ వచ్చేసి ఒరిజినల్ ప్లేయర్ ఉంది. చాలా మంది ఒరిజినల్ ప్లేయర్, నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఒరిజినల్ ప్లేయర్ తీయద్దండి అని చెప్పి. సో ఒరిజినల్ ప్లేయర్ షోరూంలో చూసుకుంటే కూడా దాదాపు 45,000 పడుతుందండి ఈ ప్లేయర్ చూసుకుంటే. అందుకని మనోళ్ళు ఏమంటే తెలియక ఈ ప్లేయర్ తీసేసి జస్ట్ మామూలు ప్లేయర్ వేసేస్తుంటున్నారు అనమాట మనోళ్ళు అయితే కన్నా. ఇంకా రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ కూడా చూపిస్తానండి. సో ఇంకా రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ 2,02,000 అయితే తిరిగింది. ఇంకా స్టీరింగ్ అంటారా, స్టీరింగ్ చూసుకోవచ్చు, స్టీరింగ్ అంతా చాలా నీట్గా ఉంది. ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు, సిల్వర్ కలర్ మొత్తం కలర్ అంతా బాగుంది. సో ఇక్కడ మట్టుకే కొంచెం షేడ్ అయింది అనమాట. ఇంకా రీడింగ్ కూడా మంచి, అంటే 2 lakhs అంటే నాకు తెలిసింది 2 lakhs 3 lakhs అంటే 4 lakhs కూడా ఒక అసలు దానికి అయితే నాకు తెలిసింది ఈ బండికి ఎక్కువ కాదండి నాకు తెలిసింది. ఇది ఆటోమేటిక్గా ప్లేయర్ అంటే నాకు ఫోన్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇంకా మెయిన్ సౌండ్ సిస్టమ్ అండి, సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుందండి బండికి అయితే. ఒకసారి చూపిస్తాను మీకు. చూసుకుంటే మనకు 70 నుంచి 80% టైర్స్ ఉన్నాయి. స్టెప్నీ అయితే సీల్డ్ అండి, సీల్డ్ స్టెప్నీ అనమాట. ఒకేసారి వేసినారు అంటే టైర్స్ వచ్చి మీకు 20% అరిగింటాయి. స్టెప్నీ అయితే ఫుల్ అట్లే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ నంబర్ అండి, నంబర్ గురించి మాట్లాడుకోవాలా, 1222 అండి, మంచి ఫ్యాన్సీ నెంబర్. AP27 ఒంగోలు రిజిస్ట్రేషన్ అనమాట, ఒంగోలు సింగల్ ఫస్ట్ ఓనర్ అనమాట. 1222 బండి నెంబర్ చూసుకుంటే కూడా మంచి ఫ్యాన్సీ నెంబర్ కదా. జెడ్ వర్షన్ అండి బండి చూసుకుంటే జెడ్ వర్షన్ అనమాట. ఎందుకంటే వి వర్షన్ జెడ్ వర్షన్ గేమ్ అంటే మనము 2.5 జెడ్ 2.5 వి రెండు వస్తాయి, 2.4 జెడ్ కూడా వస్తుంది అనమాట ఈ బండి చూసుకుంటే 2.5 జెడ్. అండ్ ఏమంటే మనకు ఇంటీరియర్ చాలా బాగుంటుంది. 15 చూసుకుంటే మనకు వి కానీ జెడ్ కానీ ఇంటీరియర్ మనకు బేసిక్గా 2014 వరకు మనకు క్రీమ్ కలర్ వస్తుంది. సో మనకు ఈ 2015 నుంచి చూసుకుంటే కూడా కొంచెం ఇంటీరియర్ అనేది డార్క్, అంటే మొత్తం సీట్ల కాడ నుంచి డార్క్ అవుతుంది అనమాట. ఇంకా బండి క్వాలిటీ అంటారా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏమంటే అంటే మనము ఏ పనికిరాని బండి పెట్టేసి కూడా మంచి బండి అని చెప్పి చెప్పలేమండి. ఎందుకంటే బండి బాగుంటేనే బాగుంటుంది, అదే కదా ప్రతి వీడియోలో కూడా ఏ పనికిరాని బండి ఉన్నా కూడా బండి బాగుంది క్వాలిటీ చూడండి అని చెప్పి. నా దగ్గర అట్లా ఉండదు మాక్సిమం. మీకు ఏమంటే మంచి బండి అంటే మంచి బండే, పనికిరాని బండి అయితే ఇంకా వీడియోనే అస్సలు ఉండదు మా దగ్గర అయితే కదా. సో క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా మిర్రర్ అండి, మిర్రర్స్ చూసుకుంటే అన్ని 2015 ఉంటాయి, టోటల్గా అన్ని 15 ఉంటాయి. ఒక ఫ్రంట్ గ్లాస్ వచ్చి షేడ్ అయిందని చెప్పి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారినారు. యాక్సిడెంట్ విషయానికి వస్తే యాక్సిడెంట్ 0% మీకు యాక్సిడెంట్ అనేది ఉంటుంది, 1% కూడా యాక్సిడెంట్ అనేది ఉండదు బండి. సో సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా సస్పెన్షన్ అంతా క్లీన్ ఉంది. దయచేసి ఎవరైనా కావాలంటే కూడా ఆఫీస్ కాడ రండి, అండ్ మా ఆఫీస్లోనే ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి ఒంగోలులో మన డీలర్ అయితే ఎత్తుకోవడం అయితే జరిగింది, ఎత్తుకొని మన ఆఫీస్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇంకా రేట్ విషయానికి వస్తే రేట్ కూడా నేను దయచేసి మన పర్సనల్గా మెసేజ్ చేస్తాను, ఎందుకంటే నాకు వేరే ఆయన కూడా చెప్పినారు. సో స్టార్టింగ్లో డీటెయిల్స్ చెప్పేటప్పుడు రేట్ కూడా చెప్పేయని చెప్పి. సో ఎందుకంటే నేను రేట్ చెప్పేసి అంటే చెప్పేకి నాకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు, బట్ రేట్ చెప్పినాను ఏమంటే మన వాళ్ళు ఏమంటే ఒక పనికిరాని యాక్సిడెంట్ బండి 8 లక్షలకి వస్తుంది, 8.5కే వస్తుంది అంటారు. సో మన దగ్గర అయితే ఆ రేట్లు ఉండవు, మన దగ్గర మాక్సిమం మంచి రేట్లు ఉంటాయి. బట్ కాకపోతే బండి కూడా మంచిదే ఉంటుంది. అందుకని దయచేసి ఒక్కసారి లైవ్కి వచ్చి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.